సిటీలో నిర్మాణ రంగ వ్యర్థాలు భారీ స్థాయిలో పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో C&D ప్లాంట్లను ఏర్పాటు చేసింది రాష్ట్ర సర్కార్. శంషాబాద్, తూమ్కుంట, జీడిమెట్ల, ఫతుల్లాగూడలో ప్లాంట్లు నడుస్తున్నాయి. ఒక్కో ప్లాంట్ రోజుకు 500 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నాయి. 70% ఇసుక, క్రషర్ డస్ట్ ను మళ్లీ వినియోగించవచ్చంటున్నారు అధికారులు. సీసీ రోడ్లు, ఇళ్ల నిర్మాణానికి వేస్టేజ్ ను వాడొచ్చంటున్న ప్లాంట్ మేనేజర్ అశోక్ రెడ్డితో నరేందర్ ఫేస్ టు ఫేస్. నిర్మాణ వ్యర్థాలు హైదరాబాద్కి పెనుముప్పుగా మారనున్నాయి. వీటిని రీసైక్లింగ్ చేసేందుకు గత 3-3.5 ఏళ్ల క్రితము అప్పటి గవర్నమెంట్ రీసైక్లింగ్ యూనిట్స్ని ప్రారంభించింది. అయితే ఆ యూనిట్స్లలో ఎంతవరకు రీసైకిల్ చేస్తున్నారు, హైదరాబాద్లో మొత్తం 4 ఉంటే 4 వర్క్ చేస్తున్నాయా లేదా, ఒక్కొక్క దాంట్లో ఎన్ని టన్నుల కొద్దీ డైలీ రీసైక్లింగ్ చేస్తున్నారు, వాటి నుంచి వెళ్ళి బ్రిక్స్ కావచ్చు ఇవి తయారు చేస్తున్నారు. డైలీ ఇక్కడ ఎన్ని టన్నుల నుంచి వెళ్ళి రీయూజ్ చేస్తుంటారు, ఎక్కడెక్కడికి వెళ్ళి మెటీరియల్ అంతా తీసుకొస్తుంటారు? డైలీ మనం ఫతుల్గూడ ప్లాంట్ 500 టన్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్ అండి. సిటీలో మనం అన్ఆథరైజ్డ్ కంప్లైంట్స్ మనం రిసీవ్ చేసుకుంటాం. GHMC నుంచి వచ్చిన కంప్లైంట్స్ అన్ని వితిన్ 24 అవర్స్లో మనం క్లియర్ చేస్తాము. వెండర్స్ నుంచి ఎవరైతే కంప్లైంట్ ఇల్లులు పడవేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిమాలిష్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని మనం మళ్ళీ రీప్రాసెస్ చేస్తాము. ఈ రీప్రాసెస్లో రీప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ మనం శాండ్ 2 టైప్స్ ఆఫ్ శాండ్ తీస్తాము. అగ్రిగేట్స్ సపరేట్ చేస్తున్నాము. మళ్ళీ ఈ అగ్రిగేట్స్, ఈ రీసైకిల్ శాండ్ యూస్ చేసి ఇదే ప్లాంట్లో బ్రిక్స్, సాలిడ్ బ్రిక్స్ చేస్తున్నాము, పేవర్స్ చేస్తున్నాము, టైల్స్ చేస్తున్నాము. మొత్తం 500 టన్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్ ఇది. డైలీ ఇప్పుడు మనం యావరేజ్గా సిటీలోంచి మనకు ఒక 200 టన్స్ వస్తుంది. వచ్చిన ప్రతిదాన్ని మనం ప్రాసెస్ చేస్తున్నాం. అలాగే మనం ప్లాంట్ స్టార్ట్ చేయకముందు సిటీలో కలెక్ట్ చేసిన ఓల్డ్ డంప్ ఉంది, దాన్ని కూడా కలిపి ప్రాసెస్ చేస్తున్నాం. ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఈ మిషన్స్ చాలా కనిపిస్తున్నాయి మనకు, సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది కొంచెం దాని గురించి కూడా చెప్పండి. బేసిక్గా సార్ ఇది ఒక క్రషింగ్ యూనిట్ టైప్లో ఉంటుంది. మనకి పైన గ్రిజ్లీ బార్ ఫీడర్ ఉంటుంది. అక్కడ 400 mm సైజ్ హోల్స్ ఉంటాయి. అక్కడ నుంచి డైరెక్ట్గా మెటీరియల్ ఏదైతే అబోవ్ ఉందో దాన్ని మనం తీసి మళ్ళీ బ్రేక్ చేసి ఫీడింగ్కి ఇస్తాము. బిలో ఉన్న మెటీరియల్ కన్వేయర్ మీదకి వస్తుంది. బిలో 40 mm సైజ్ ఉన్నాయి, డైరెక్ట్ కన్వేయర్ మీదకి వస్తుంది. అబోవ్ 40 mm ఉన్నది జాక్రషర్ నుంచి క్రష్ అయ్యి మళ్ళీ కన్వేయర్కి వస్తుంది. ఇక్కడ సార్టింగ్ ప్రీ సార్టింగ్ ఉంది. మాన్యువల్గానే మ్యాన్ పవర్తో మనం ప్లాస్టిక్, వుడ్, క్లాత్ సపరేట్ చేస్తాము. మళ్ళీ వీటిని మనం సిమెంట్ ఫ్యాక్టరీస్కి పంపిస్తున్నాము. ఇప్పుడు ఈ వేస్టేజ్లో చాలా పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి కదా, వాటిని ఎలా చేస్తారు? మనం క్రష్ చేస్తాం సార్. ప్రతి మెటీరియల్ క్రష్ అయి వస్తుంది, ప్రతిదీ క్రష్ అయి వస్తుంది. క్రష్ చేసిన తర్వాతే మనం యూజ్ చేస్తాం. బేసిక్గా మనం ఇక్కడ బిలో 35 mmకి మనం మెటీరియల్ని క్రష్ చేసి మనం యూజ్ఫుల్ మనకి బిలో 35 యూజ్ఫుల్ మనకి ఆ సైజుకి మనం క్రష్ చేస్తున్నాము. ఆ సైజు రీచ్ అయ్యే వరకు రీక్రష్ చేస్తున్నాము. ప్రజెంట్ మనం ఫతుల్గూడలో 4 స్టేజ్ క్రషర్ యూజ్ చేస్తున్నాము. జా క్రషర్, కోన్ క్రషర్, VSI, రోలర్ క్రషర్ యూజ్ చేస్తున్నాము. యూజ్ చేసి మనం మనకు కావాల్సిన సైజులకి కన్వర్ట్ చేసుకుంటాం. రా మెటీరియల్ని రీసైకిల్ చేసిన తర్వాత 2 రకాల ఇసుక ఇక్కడ బయటికి వస్తుందని చెప్తున్నారు. అయితే 1 టన్ రా మెటీరియల్ని రీయూజ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఇసుక వస్తుంది, దాన్ని ఏ రకంగా వాడుకోవచ్చు ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఇసుకని దేనికి యూజ్ చేయొచ్చు? 1 టన్లో ఎంతవరకు ఈ ఇసుక వస్తుంది? 1 టన్ రా మెటీరియల్ ఇస్తా అండి. మనం ప్రజెంట్ 70% ఆఫ్ని మనం యూజ్ చేయగలుగుతున్నాము. 70% అవుట్పుట్స్ తీయగలుగుతుంది. ఈ 30% ఏమవుతుందంటే వుడ్, ప్లాస్టిక్, నెక్స్ట్ స్లడ్జ్ ఉంది. ఈ స్లడ్జ్ స్లడ్జ్తో కూడా మేము క్లే బ్రిక్స్ తయారు చేయాలని ట్రై చేస్తున్నాము. 100% రీయూజబుల్ కింద మార్చాలని మా ఎయిమ్. ప్రజెంట్ 70% మేము రీచ్ అయ్యాము. ఆ 30%ని నెక్స్ట్ ఎలా చేయాలి అనేది చూస్తున్నాము. ప్లాస్టింగ్ వర్క్స్కి వాడుకోవచ్చు. Zone 2 శాండ్ని కట్టుబడిలాగా వాడుకోవచ్చు, అంటే రోడ్లు వేయడానికి, బేసిక్ వీటన్నిటికీ వాడుకోవచ్చు. ప్రజెంట్ Zone 2 శాండ్ని మేము మనం కార్పొరేట్ RMC ప్లాంట్స్ లైక్ నోవాకో, ఇన్ఫ్రా మార్కెట్, ACC, అల్ట్రాటెక్ వీళ్ళతో మనం ఈ కార్పొరేట్ కంపెనీలతో మనం టైఅప్ అయి ఉన్నాము. వాళ్ళు Zone 2 స్పెసిఫికేషన్స్కి మనం రీచ్ అవుతున్నాము. సో వాళ్ళు మన దగ్గర నుంచి డైలీ ప్రతి మంత్ వచ్చేసరికి 1000 టన్స్ 1000 to 1500 టన్స్ ఈ RMC ప్లాంట్స్ అన్ని వాడుతున్నాయి. ఇక్కడ 7 రకాల బ్రిక్స్ వస్తున్నాయని చెప్తున్నారు. దేనికోసం వాడచ్చు, ఒక్కొక్కటి ఎంత పడుతుంది ప్రైస్? ఇప్పుడు మనం ఏదైతే క్రష్ చేస్తున్నామో బిలో 35 mm సైజుకి మనం ఏదైతే తెస్తున్నామో, రోలర్ క్రషర్ నుంచి 12 mm to 2.5 mm చిప్ సైజెస్ మనం కన్వర్ట్ చేసుకుంటున్నాము వచ్చిన అవుట్పుట్ని. దాంట్లో మనం
ఆ మెటీరియల్, ఆ చిప్స్ అయితే ఉన్నాయో ఆ చిప్స్ యూస్ చేసి మనం ఇక్కడ మన సైట్లోనే బ్రిక్స్ తయారు చేస్తున్నాం. 7 సైజెస్ చేస్తున్నాము. 4x3x6 సైజ్ ఇది మ్యాన్ హోల్ సైజ్ బ్రిక్, మ్యాన్ హోల్స్కి వాడుతున్నారు. అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్కి కూడా వాడతారు. మన క్లే బ్రిక్ ఏదైతే రెడ్ బ్రిక్ ఉంటుందో దానికి రీప్లేస్గా ఈ సిమెంట్ బ్రిక్ వాడుతున్నాం అనమాట. అలాగే 4x8x16 ఉంది, 8x12x4 ఉంది. ఇలా మొత్తం 7 టైప్స్ ఉన్నాయి. 10 కిలోమీటర్ రేడియస్లో ఉంటే కనుక మేమే సప్లై చేస్తున్నాం. బేసిక్ ప్రైస్ 7 రూపీస్ నుంచి 36 రూపీస్ వరకు ఉంది ప్రైస్. డిపెండ్స్ అపాన్ ది ఆర్డర్ అండ్ దీన్ని బట్టి మనం సప్లై చేస్తున్నామండి. సో ఇది ఓవరాల్గా అంటే ఇప్పుడు మనం కావచ్చు, మన పక్కన కావచ్చు, ఏదైనా బిల్డింగ్ కూలిపోయినా సరే దాని మెటీరియల్ని ఆ వేస్టేజ్ మాత్రం ఖాళీ ప్రదేశాలలో కాదు చెరువులలో పడేయకుండా వీళ్ళకి కాంటాక్ట్ అవుతే వీళ్ళే వస్తున్నారు, రీసైకిల్ చేస్తున్నారు. దాని నుంచి వెళ్ళి ఇటు 2 రకాల ఇసుకతో పాటు మిగిలిన వచ్చిన డస్ట్ నుంచి వెళ్ళి కూడా ఇటుకలు కూడా తయారు చేస్తున్నారు.